ఒక్కసారి ఆలోచించండి, మన కళ్ల ముందే చనిపోయి మనం స్వయంగా ఖననం చేసిన వ్యక్తి నుంచే ఒక ఫోన్ కాలొస్తే పరిస్థితి ఎలా ఉంటుంది? ఈరోజు మనం తెలుసుకోబోయే కథ సరిగ్గా అలాంటిదే. చనిపోయిన ఒక వ్యక్తి ఫోన్ నుంచి వచ్చిన కొన్ని రహస్యమైన కాల్స్ గురించిన కథ ఇది. అవును. ఈ ఒక్క ప్రశ్న చాలు మనల్ని లోతుగా ఆలోచింపజేయడానికి. ఎందుకంటే ఇది కేవలం ఒక ఫోన్ కాల్ గురించిన విషయం కాదు. మన నమ్మకాలు ఒకవైపు, మన ధైర్యం ఇంకోవైపు. ఈ రెండింటి మధ్య జరిగే ఒక పెద్ద సంఘర్షణ లాంటిది. సరే, ఇక అసలు కథలోకి వెళదాం. ఈ కథలో ముఖ్య పాత్రధారి పేరు రాజేష్ కుమార్. అతని సాధారణ జీవితం, అతని కుటుంబం, వాళ్ల జీవితంలోకి ఒక విషాదకరమైన ప్రమాదం రూపంలో పెను తుఫానొచ్చింది. ఆ తర్వాతే ఈ వింత సంఘటనలన్నీ మొదలయ్యాయి. అసలు ఏం జరిగిందో చూద్దాం. అంటే మనలో చాలామందిలాగే రాజేష్ కూడా ఒక మామూలు మనిషి. నవీ ముంబైలో తన భార్య ప్రియా, 6 ఏళ్ల కూతుర్తో కలిసి ఉండేవాడు. అతని కలలు కూడా చాలా సామాన్యమైనవి. తన కుటుంబాన్ని సంతోషంగా చూసుకోవాలి, అంతే. కాని విధి అతని కోసం వేరేకైనా ప్లాన్ చేసింది. ఇప్పుడు ఈ టైం లైన్ ఒక్కసారి గమనిస్తే ఇక్కడే మనకు అస్సలు విషయం అర్థమవుతుంది. సెప్టెంబర్ 14న ప్రమాదం జరిగింది. 16న అంత్యక్రియలు ముగిశాయి. ఆ తర్వాత రాజేష్ ఫోన్ను అతని కుటుంబం ఇంట్లోని ఒక డ్రాయర్లో భద్రంగా పెట్టింది. కాని సరిగ్గా సెప్టెంబర్ 17న, అంటే అంత్యక్రియలు జరిగిన మరుసటి రోజే మొదటి రహస్యమైన కాలొచ్చింది. గుర్తుంచుకోండి, ఆ సమయంలో ఫోన్ ఇంట్లోనే డ్రాయర్లో ఉంది. అలా ఒకరోజు గడిచింది. ఆ రాత్రి ప్రియ ఫోన్ రింగ్ అయింది. తీరా స్క్రీన్ వైపు చూస్తే ఆమెకు గుండె ఆగినంత పనయింది. ఎందుకంటే స్క్రీన్ మీద మెరుస్తున్న పేరు రాజేష్ కాలింగ్. ఆ క్షణంలో ఆమె షాక్కు గురైనా మనస్సులో ఏదో ఒక మూల చిన్న ఆశ, బహుశా ఏదైనా అద్భుతం జరిగిందేమోనని. ఎంత భయంగా ఉన్నా ప్రియ ధైర్యం చేసి కాల్ లిఫ్ట్ చేసింది. కాని అవతలి నుంచి ఒక్క మాట కూడా రాలేదు. వినిపించిందల్లా ఎవరో చాలా కష్టంగా, బరువుగా ఊపిరి తీసుకుంటున్న శబ్దం, అంతే. ఆ శబ్దం ఆమె గుండెల్లో చెప్పలేని భయాన్ని నింపింది. అటువైపున్నది మనిషి కాదేమో, ఏదో తెలియని శక్తిలా అనిపించింది. సరే, ఏదో పొరపాటు జరిగే ఉంటుందిలే అని అనుకున్నారు. కానీ అది పొరపాటు కాదు. ఆ ఒక్క కాల్ ఆ కుటుంబానికి రాబోయే భయంకరమైన రోజులకు నాంది మాత్రమే. ఆ ఒక్క కాల్ ఆ తర్వాత కొన్ని రోజులపాటు వాళ్లకొక పీడకలగా మారింది. ఇందులో అన్నింటికన్నా ఆశ్చర్యపరిచే విషయం, ఇంకా చెప్పాలంటే వెన్నులో వణుకు పుట్టించే విషయమేంటంటే ఆ కాల్స్ వచ్చే సమయం. ప్రతి రాత్రి ఖచ్చితంగా 11:47 ఆ కాల్ వచ్చేది. ఒక్క నిమిషం అటూ ఇటూ కూడా కాదు. ఇది యాదృచ్ఛికమనిపించడం లేదు కదా. సో చూశారుగా, వరుసగా 5 రాత్రులు, ప్రతి రాత్రి కరెక్ట్గా అదే సమయానికి కాల్. అటునుంచి వినిపించేది కేవలం ఆ బరువైన శ్వాస, అప్పుడప్పుడు ఏదో లోహాన్ని గీరుతున్నట్టు సౌండు. ఇక వాళ్ల భయానికి హద్దుల్లేకుండా పోయాయి. ఇంక లాభం లేదనుకుని చివరికి పోలీసుల దగ్గరికి వెళ్లారు. ఎప్పుడైతే పోలీసులు రంగంలోకి దిగారో ఈ అతీంద్రియంగా అనిపిస్తున్న రహస్యానికి ఒక సాధారణమైన లాజికల్ ఎండింగ్ దొరికినట్లే అనిపించింది. కథ ముగిసిపోయిందని అందరూ అనుకున్నారు. పోలీసులు కూడా చాలా తెలివిగా ప్లాన్ చేశారు. నెక్స్ట్ కాల్ ఎప్పుడు వస్తుందో వాళ్లకు తెలుసు కదా. సో 6వ రాత్రి మళ్లీ అదే సమయానికి కాల్ రాగానే వాళ్లు వెంటనే సిగ్నల్ను ట్రేస్ చేయడం మొదలుపెట్టారు. ఆ సిగ్నల్ వాళ్లను ఒక ఊహించని చోటికి తీసుకెళ్ళింది. ఆ సిగ్నల్ వాళ్లను ఎక్కడికి తీసుకువెళ్ళిందో తెలుసా? సిటీకి దూరంగా శివార్లలో ఉన్న ఒక పాడుబడిన టెక్స్టైల్ గిడిగంగుకి. పోలీసులక్కడికి వెళ్లి లోపల చెక్ చేయగా ఒక వ్యక్తి దొరికాడు. అతని దగ్గరే ఉంది రాజేష్ ఫోన్. సో ఆ దొంగను పట్టుకొని విచారిస్తే కథ చాలా సింపుల్గా తేలిపోయింది. అతను చెప్పిందేంటంటే ప్రమాదం జరిగినప్పుడు ఫోన్ను దొంగిలించాడట. జేబులో పెట్టుకున్నప్పుడు దాని ఆటో డైల్ ఫీచర్ వల్ల అనుకోకుండా కాల్స్ వెళ్తున్నాయట. మరి ఆ శ్వాస శబ్దమేంటి అంటే అది తను నిద్రపోతున్నప్పుడు వచ్చే శబ్దమట. ఇక ఆ గీతల సౌండా, అది ఆ పాత గిడ్డంగిలో గాలికి కదిలే పాత ఇనుప సామాను శబ్దమట. చూశారా, ప్రతిదానికి ఒక లాజికల్ ఎక్స్ప్లెనేషన్ దొరికేసింది. ఇంకేముంది, పోలీసులకు కావలసిన సమాధానాలన్నీ దొరికేశాయి. ఇది దెయ్యం కథ కాదు, ఒక దొంగ చేసిన పని అని తేల్చేసి కేసు మూసేశారు. అందరూ హమ్మయ్యా అనుకున్నారు. కాని ఒకవేళ కథ ఇక్కడితోనే ముగిస్తే మనం దాని గురించి ఇప్పుడు మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదు కదా. ఆ దొంగ చెప్పిన కథలో
పోలీసులు కనిపెట్టిన వాస్తవాల్లో వివరణ దొరకని ఒకే ఒక్క చిన్న పాయింట్ మొత్తం కథను తలక్రిందులు చేసింది. ఆ దొంగ దొరికాడు. సరే, మిగతా కాల్స్ అన్నీ అతనే చేశాడు, ఒప్పుకుందాం. కానీ మొదటి కాల్ సంగతేంటి? సెప్టెంబర్ 17న వచ్చిన ఆ మొదటి కాల్ ఎవరు చేశాడు? ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. పోలీసులు కాల్ రికార్డ్స్ని మళ్లీ డీప్గా చెక్ చేసినప్పుడు వాళ్లకు ఒక షాకింగ్ విషయం తెలిసింది. ఆ దొంగ దగ్గర్నుంచి కాల్స్ రావడం మొదలైంది సెప్టెంబర్ 19th నుంచి. కానీ మొదటి కాల్ వచ్చింది సెప్టెంబర్ 17న. మరి ఆ కాల్ ఎక్కడ్నుంచొచ్చింది? హాస్పిటల్ శవాగారం నుంచి. అంటే ఆ సమయంలో ఫోన్ ఇంకా దొంగ చేతికి వెళ్లలేదు. దీనికి హాస్పిటల్ రికార్డులు కూడా పక్కాగా ఆధారం చూపించాయి. యాక్సిడెంట్ అయిన రాత్రి రాజేష్ వస్తువులన్నీ ఫోన్తో సహా ఒక బ్యాగ్లో వేసి మార్చురీ దగ్గరున్న ఒక సెక్యూర్ రూంలో పెట్టారు. కుటుంబ సభ్యులు వచ్చి ఆ ఫోన్ను తీసుకుంది మరుసటి రోజు ఉదయం. అంటే మొదటి కాల్ వచ్చినప్పుడు ఫోన్ ఖచ్చితంగా హాస్పిటల్ ఆధీనంలోనే ఒక లాక్ చేసిన గదిలో ఉంది. ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేసిన ఆఫీసర్కి ఏదో తేడా కొట్టింది. అతను తన అఫీషియల్ రిపోర్ట్లో రాయనొక చివరి విషయాన్ని కూడా కనుక్కున్నాడు. బహుశా ఆ విషయం బయటకి తెలిస్తే వచ్చే పర్యవసానాలకు భయపడ్డాడేమో. అతనికే ఆ మొదటి కాల్ మీద అనుమానం పోలేదు. అందుకే ఆ కాల్ వచ్చిన సమయానికి, అంటే రాత్రి 11:47కి ఆ స్టోరేజ్ రూమ్ సీసీటీవీ ఫుటేజ్ని చెక్ చేశాడు. ఎవరైనా ఆ గదిలోకి వెళ్లారేమో అని నిర్ధారించుకోడానికి. ఆ ఫుటేజ్లో ఏముందో తెలుసా? ఆ గదిలోకి ఎవ్వరూ రాలేదు, బయటికి ఎవరూ వెళ్లలేదు. గది మొత్తం నిశ్శబ్దంగా ఉంది. కాని సరిగ్గా రాత్రి 11:47 రాజేష్ ఫోనున్న ఎవిడెన్స్ బ్యాగ్ ఎవ్వరూ తాకకుండానే లోపల్నుంచి కొద్దిగా కదిలింది. ఈ ఒక్క దృశ్యానికి ఏ లాజిక్ సమాధానం చెప్పలేదు. శాస్త్రీయంగా, లాజికల్గా ఆలోచిస్తే దీనికి సమాధానం దొరకదు. అందుకే ఈ కథ చివరికి ప్రియ నమ్మకం దగ్గరే ఆగిపోతుంది. ఆమె ఇప్పటికీ నమ్మేదొకటే: ఆ మొదటి కాల్ ఒక యాక్సిడెంట్ కాదు. అది తన భర్త ఆత్మ ఇంటికి తిరిగి రావడానికి చేసిన ఒక చివరి అలసిపోయిన ప్రయత్నం. సో ఈ కథ మనల్ని వాస్తవానికి, రహస్యానికి మధ్య ఉన్న ఒక సన్నని గీత మీద నిలబెడుతుంది. ఇది మనందరినీ ఆలోచింపజేసే ఒక ప్రశ్నను మిగిల్చి వెళుతుంది. ఒకవేళ నిజంగానే ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయిన మనకు తెలిసిన వారి నంబర్ నుండి కాల్ వస్తే లిఫ్ట్ చేసే ధైర్యం చేస్తామా?